లైట్ హౌస్ సినీ క్రియేషన్స్ వారి మణిశంకర్ సినిమా లాంచింగ్ సందర్భంగా ట్రైలర్స్ సాంగ్ లాంచింగ్ సందర్భంగా ఈరోజు ఈ వేదికకి పిలిచినటువంటి నిర్మాతలు శంకర్రావు గారికి, ఆచార్య శ్రీనివాస్ గారికి, ఫణిభూషణ్ గారికి, అలాగే డైరెక్టర్ జి వెంకటకృష్ణన్ గారు, జీవీకే గారికి, అందులో నటించినటువంటి సంజన గారికి, చాణిక్య గారికి, ప్రియా హెగ్డే గారికి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. మా మిత్రుడు, మేమందరం కూడా రియల్ ఎస్టేట్లో మేమందరం కూడా పార్ట్నర్స్, మేమందరం కూడా సభ్యులు. వాటి రోజున మణిశంకర్ గారు ఈ మణిశంకర్ అనే టైటిల్ తోటి తీస్తున్న ఈ సినిమా విజయవంతం వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంతవరకు కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళంటే ఏదో పెట్టుబడి పెడతారన్నట్టే ఉండేది. కానీ మన శివ కంఠమనేని గారి వాళ్ళ హీరోగా ఈ సినిమాకి నిర్మాతగా చేస్తున్నందుకు మేమందరం కూడా గర్వపడుతున్నాం. మా సినిమా ఇండస్ట్రీ నుంచి, మా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన మరో మిత్రుడు మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇవాళ కళ్యాణ్ గారు, అలాగే అశోక్ కుమార్ గారు, వీళ్ళందరూ కూడా వచ్చారు. వీళ్ళందరూ కూడా సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద పండితులు వీళ్ళు. ముఖ్యంగా కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే చాలా చిన్న స్టేజ్ నుంచి స్టార్ట్ అయ్యి పెద్ద ప్రొడ్యూసర్ అయ్యి ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబరు, అలాగే సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబరు, అలాగే ఆల్ ఇండియా గిల్డు అన్నిట్లో కూడా ఆయన అద్భుతమైన స్థానాన్ని ఏర్పరచుకొని వాళ్ళ ఇండస్ట్రీలో ఏ ఇద్దరి మధ్యన ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళిద్దరినీ కూడా పిలిచి మాట్లాడి అవసరమైతే కోప్పడి తిట్టి అవన్నీ కూడా కాంప్రమైజ్ చేయడంలో దిట్ట. ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా అందరికీ కూడా అందుబాటులో ఉండే వ్యక్తి, అందరికీ అన్న అని పిలుచుకునే వ్యక్తి కళ్యాణ్ గారిని. అలాగే మా అశోక్ కుమార్ గారు ఉన్నారు. మరి మేమందరం కూడా మా అసోసియేషన్ ఇవాళ ఈ స్టేజ్కి ఇది వచ్చిందంటే మేమందరం కూడా కలిసి చేసిన కృషి. అలాంటి నటుడు, నిర్మాత మరి అశోక్ కుమార్ గారికి, అలాగే సంజన గారు చాలా సినిమాలు కలిసి చేసాం. చాలా సినిమాల్లో, కర్ణాటకలో ఉన్న అనేక తెలుగు సినిమాల్లో యాక్ట్ చేసింది ఆవిడ. మరి వీళ్ళందరూ కూడా చక్కటి కార్యక్రమంలో ఈ సినిమా చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మనీ చుట్టూ తిరిగేది ఇవాళ ఎవరైనా సరే తెల్లారిపాటికి డబ్బులు కోట్లు ఎట్లా సంపాదించావాలా అని ఆలోచించేవాళ్ళే తప్ప నీతిగా నిజాయితీగా కష్టపడి సంపాదిద్దాం అని అనుకునేవాళ్ళు తక్కువ. అందుకని ముఖ్యంగా ఇది ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది, డబ్బు చుట్టూ ఎంతమంది ఎలా తిరుగుతున్నారు, ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అనేవన్నీ కూడా ఒక మంచి సబ్జెక్ట్ తీసుకున్నారని అనిపిస్తుంది. మరి అలాగే జీవీకే గారు కూడా ఈ సినిమాని చక్కగా డైరెక్ట్ చేశారని నమ్ముతాను. కథా, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మూడు ఆయనే కాబట్టి ఈ సినిమా విజయానికి ఆయన పూర్తి బాధ్యత వహించాలని కూడా కోరుకుంటూ, మరి శివ కంఠమనేని గారిని హీరోగా కూడా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటూ బెస్ట్ ఆఫ్ లక్ అందరికీ. ఇప్పుడు మురళీమోహన్ అన్నయ్య గారు చెప్పినట్టు మీరు ఈ సినిమాయే అనుకుంటున్నారేమో. ఆయన ఆల్రెడీ చాలా సినిమాలు చేశారు ప్రొడ్యూసింగ్. ప్రతి దఫా నేను వెళ్ళి ఎందుకయ్యా శంకర్ అంటాను. ముందు థ్యాంక్స్ చెప్పాల్సిన శంకర్కి కాదండి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ తండ్రిని ఎలా చూసుకోవాలనుకున్నాడో, వాళ్ళ తండ్రికి దేని మీద ప్రేమ ఉందో తెలిసి ఎంత డబ్బైనా పర్వాలేదు, నువ్వు సినిమాలు తీ, నువ్వు ఎంజాయ్ చేయి అని చెప్పి వెనకుండి ప్రోత్సహిస్తుండేటటువంటి శంకర్ వాళ్ళ అబ్బాయికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. అంటే నేను అమెరికాలో ఫేమస్ డాక్టర్స్ వాళ్ళు ఫస్ట్ సినిమా నుంచి ఆయన సినిమా అంటే క్లాప్ కొట్టేదానికి నన్ను పట్టుకెళ్తాడు. ఆ వెళ్ళిన తర్వాతనే శుభం చెప్పాల్సిన దగ్గర వెళ్ళి ఎందుకయ్యా నీకని నేను మీటింగ్ స్టార్ట్ చేస్తాను, లేదన్నయ్య చేద్దామని. మాది మంచి స్నేహం, మా స్నేహానికి బంధం మా వల్లభనేని జనార్దన్. మేమందరమే ఆ ఇంట్లోంచి వచ్చిన గట్ట సీన్ అయితే మేమందరం రియల్గా ఈరోజు డెఫినెట్గా ఉండేవాడు. ఆయన హెల్త్ బాగలేదు, ఆయన్ని మనసారా
దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం ఆయన ఆరోగ్యాలు బాగుపడాలని చెప్పి. ఇక శంకర్కి మిత్రులు కూడా అలాంటి వాళ్ళే తయారయ్యారు వాళ్ళ పిల్లల్లాగా. ఇప్పుడు దాకా ఉండి వెళ్ళిపోయాడు మా అశోక్ వాళ్ళ వియ్యంకుడు వెంకటేశ్వరరావు వాళ్ళ పార్ట్నర్. అంటే ఒక దాని మీద కోరిక ఉండేటటువంటి ఒక వ్యక్తికి పిల్లలు కానీ ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ అలా తోడ్పాటు ఇవ్వటం వల్లనే అతను సక్సెస్ఫుల్గా సినిమాలు తీస్తూ మంచి డెఫినెట్గా తను ఒక సినిమా ఇంతకుముందు చేశాడండి పర్ఫార్మెన్స్. అసలు నేను ఒక ప్రకాష్ రాజు కమలాసనం అలాంటి వాళ్ళు పర్ఫార్మెన్స్ని చూసి షాక్ అయ్యి ఆ సినిమా తర్వాత తెగ సినిమాలు వచ్చేస్తాయని ఇతనికి అనుకున్నాను నేను. కానీ వాడు ఎవడన్నా ఇతనికి వేషం కొరకు ఫోన్ చేస్తే ఇతను ఫోను తీయడు. ఇతను రియల్ ఎస్టేట్ వ్యాపారం అదర్ బిజినెస్లో ఉంటాడు. ఆయన తీసుకునే సినిమాని గురించి ఆలోచిస్తుంటాడు తప్పితే వేరేది కాదు. డెఫినెట్గా ఇది కూడా మంచి కాన్సెప్ట్ లాగానే ఉంది. ఇప్పుడు కూడా ఎంటర్టైన్మెంట్ మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. దానికి తగ్గట్టు ఎలాగా మనకి కరెక్ట్గా దొరికాడు. తనకి దెయ్యాలనే నమ్ముకుంటాడు. డెఫినెట్గా నీ దెయ్యాలు గ్యారెంటీగా పనిచేసి శివశంకర్కి ఉపయోగపడతాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకా సంజన రియల్గా చెప్పాలంటే గ్లాబన్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గించేసావు నువ్వు. అవును, కాన్సన్ట్రేషన్ మిస్ చేసావు. లేకపోతే అసలు ఇంతకుముందు ఇరగదీసేసేదానివి నువ్వు. డెఫినెట్గా ఈ సినిమా మంచి సినిమా కావాలి. మా శివశంకర్కి సక్సెస్ సినిమా కావాలి. దీనికి ఎంత డబ్బు వస్తుంది ఎంత డబ్బు రాదు అనేది అతని లెక్క కాదు. దీన్ని డబ్బు సంపాదించాలనే కాన్సెప్ట్ కాదు. డబ్బు గ్యారెంటీగా వస్తుంది. అతనికి సినిమా హిట్ అవ్వాలి, నాకు మంచి పేరు రావాలి, ఇంకా 10 సినిమాలు నేను తీసేదానికి నాకు ఆ ఎనర్జీ కావాలని అతను కోరుకుంటాడు. ఈ ఎంటైర్ టీం డైరెక్టర్ జీవికే డెఫినెట్గా మీ అందరికీ నా అభినందనలు తెలియజేస్తూ డెఫినెట్గా ఆల్రెడీ 2వ సినిమా ఉందా 3వ సినిమా ఉందా రన్నింగ్లో? రన్నింగ్ దీని తర్వాత 2 ఉన్నాయా 3 ఉన్నాయి. ఇలా రన్నింగ్లో ఉంటుంది ఇది ఫ్యాక్టరీ. డెఫినెట్గా ఈ సంస్థ ప్రతి నెల 200 మందికి భోజనం పెడుతూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. శంకర్రావు గారి సినిమా కళ్యాణ్ గారు చెప్పినట్టు ఓపెనింగ్కి వెళ్తాం, ప్రతి ఫంక్షన్కి వస్తాం. అంటే ఆయనకు ప్యాషన్. ఫస్ట్ సినిమా అప్పటి నుంచి తెలుసు. అప్పుడే మాకు మా వియ్యంకులు అయినప్పుడు పరిచయం చేశారు. అంటే చాలా చూస్తున్నారు ఆయన అంటే ప్రొడ్యూసర్గా డెఫినెట్గా చాలామందికి ఆ సినిమా వలన ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది. అది ఆయన చేస్తున్న సర్వీస్. అలానే వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ ఫాదర్కి ఏది ఇంట్రెస్టో అంటే ప్రతి మూమెంట్ని ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు. నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఎవ్రీ మూమెంట్ని ఎంజాయ్ చేయమంటున్నారు. మనం అంతా డబ్బుకో లేదా దేనికోసమో తిరుగుతూ పట్టించుకోవట్లే. ఆ డబ్బు పిచ్చిలో తిరుగుతూ ఉన్నాం. ఆయన అలా కాకుండా ఆ డబ్బు ఏదైనా సంపాదించండి, అది వేస్ట్ అని మనం అనుకోవచ్చు. ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు కాబట్టి ఈజ్ ఫుల్లీ ఎంజాయ్ తరోగా ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా వాళ్ళదే కరెక్ట్ అని అనుకుంటాను. అండ్ ఈ సినిమా కూడా ఏం చెప్పారు, అంత విలన్స్ ఫైనల్గా గాడ్ అని. అంటే ఈ యొక్క డబ్బు కోసం మనం ఎలా తిరిగితే ఫైనల్గా ఏముండదు. పోయే రోజు ఆయన దేవుడు చూస్తాడు, అందరం వెళ్ళిపోతాం. బట్ మనకి వెళ్ళేటప్పుడు జ్ఞాపకం చేసుకునే గుర్తులు ఏం గుర్తులు ఉంటాయి? తీపి గుర్తులు. అది మిస్ అవుతాం. ఆ రోజు ఇంత డబ్బు ఉంది, అయ్యో అది చేయలేకపోయాను ఇది చేయలేకపోయాను అని అనుకుంటాం. అలా కాకుండా ఆయన మాత్రం తృప్తిగా ప్రతిదీ నేను అనుకున్నది చేశాను. సపోర్ట్ కూడా చేయాలి, ఇంట్లో పిల్లలు సపోర్ట్ చేయాలి, వైఫ్ సపోర్ట్ చేయాలి, అందరు చేయాలి. సో లక్కీగా ఆయనకున్న మొత్తం చుట్టూ సరౌండ్గా ఉన్న వాళ్ళందరూ ఆయన సపోర్ట్ చేస్తున్నారు. సో ఆయనతో పాటు ఆ చుట్టూ ఉండే ఆరా కూడా ఫుల్ ఎంజాయ్మెంట్లో ఉన్నారు. ఐ విష్ దెమ్ చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం నేను ఇంకొకటి చెప్తాను సార్ ఈ స్టేజ్ మీదే. ఎందుకంటే కళ్యాణ్ గారికి కూడా నేను చాలాసార్లు చెప్తాను ప్రతి సినిమాకి, నీకు అన్నా నువ్వు ఈ సినిమాలు అంటున్నావు, మొత్తం బాగొడుతున్నావు, వద్దని నన్ను పిలవటం నేను ఫస్ట్ చెప్పే డైలాగే అది తనకి. ఎందుకంటే ఇవాళ సిచ్యువేషన్స్ మారిపోయినాయి, డైమెన్షన్స్ మారిపోయినాయి. ఇవాళ సినిమా అనేది మనం పాత రోజుల నుంచి వస్తున్నాం. ఇవాళ ఉండే జనరేషన్స్ వేరుగా ఉంది, వాళ్ళ థాట్స్ వేరుగా ఉన్నాయి. మనం సూట్ అవుతామో లేదో మనం తెలుసుకుంటే
మనం సెట్ అవుతామో లేదో తెలుసుకొని దాన్ని బట్టి మనం ఎంజాయ్ చేయొచ్చు. లేదంటే ఆ ప్యాషన్ ఉంటే ఆయన నేనేమంటున్నా అంటే క్యారెక్టర్ అయిన రామానాయుడు గారి సినిమాలో యాక్ట్ చేద్దామని వచ్చారు ప్రతి సినిమాలో. కానీ దాంట్లో ఆయన యాజ్ ఆర్టిస్ట్ కన్నా కూడా ప్రొడ్యూసర్గా బాగా మంచి పొజిషన్లోకి వెళ్ళారు. అలానే కృష్ణారెడ్డి గారు కూడా యాక్ట్ చేయాలని కోరుకుంది. సో భగవంతుడు కొన్నిటిగా ఇస్తారు. ఆయన యాజ్ ఏ డైరెక్టర్గా చాలా బాగా సక్సెస్లో ఉన్నారు. ఒక ఆర్టిస్ట్ అంటే అంత ఎక్కువ ఆయన ఎక్స్పెక్ట్ చేసినంత ఆయనకున్న సక్సెస్ దాంట్లో లేదు. కాబట్టి మనం భగవంతుడు దేనికి ఇచ్చారో అది తీసుకుంటూ మనకు కావాల్సిన ప్యాషన్ని ఇవాళ ఆయన కూడా నా సజెషన్ ఏంటంటే సినిమా బాగుంది, ఒక సబ్జెక్ట్ మీద తీసుకున్నారు, బట్ నెక్స్ట్ సినిమా ఇప్పుడు 2 ఆల్రెడీ అండర్ ప్రొడక్షన్లో ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ నేనేం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే చాలామంది టెక్నీషియన్స్ ఉన్నారు, ఓపికగా కథలేనండి, చిన్న చిన్న పాయింట్స్ సరైన సపోర్ట్ లేకుండా వాళ్ళని బయట తీసుకొచ్చే, ఇక్కడ డబ్బు ముఖ్యం కాదు, బట్ అటువంటి వ్యక్తులకి మీలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి డెఫినెట్గా ఒక మంచి సినిమా వస్తుంది. అందులో ఒక క్యారెక్టర్ వాళ్ళని డిజైన్ చేయమనండి, ఒక చిన్న క్యారెక్టర్, లేదా 10 నిమిషాలు అవుద్దా, 15 నిమిషాలు అవుద్దా, 20 నిమిషాలు అవుద్దా, కీ పోస్ట్ అది తీసుకొని అది చేయండి, దాంతో మీకు పేరు వస్తుంది. నేను అనేది దట్ ఈజ్ మై సజెషన్. నాకు మిమ్మల్ని చూస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నా, అలాంటి వినండి, కథలేనండి. సో ఇండస్ట్రీ కూడా మంచి ఇవాళ చాలా చాలా సినిమాలు వస్తున్నాయి, చిన్న చిన్న పాయింట్స్తో వస్తున్నారు. ఎందుకంటే ఇవాళ ఓటీటీ ఇవన్నీ వచ్చిన తర్వాత సబ్జెక్ట్ బాగుంటే డెఫినెట్గా మనకి రెవెన్యూ కూడా ప్రాబ్లం ఉండదు. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ సజెషన్ ఇస్తున్నాను. నచ్చినా నచ్చకపోయినా, ఎందుకంటే నన్ను పిలిచినందుకు నేను చెప్పాల్సింది 100% స్ట్రైట్గా చెప్పాలి, మంచి చెప్పాలని కోరుకొని నేను మీకు అదే కావాలని కోరుకుంటున్నాను. యంగ్స్టర్స్ వస్తున్నటువంటి సందర్భంలో ఏమో చూడాలన్నా ఈ సినిమా అని చెప్పేసి పక్కన పడేశాను. ఒక 15-20 రోజుల తర్వాత మళ్ళీ ఒక మెయిల్ వచ్చింది. సరే ఏంట్రా ఈ మెయిల్లో వస్తాయని చెప్పి లాస్ట్కి ఒక రోజు ఏం చేశానంటే, సరే అసలు ఈ స్క్రిప్ట్ ఏంటి, నాకు మొత్తం సినాప్సస్ అంతా పంపించండి. టు బి ఫ్రాంక్ ఈరోజు చెప్తున్నా, నేను సినాప్సస్ చదవను కూడా చదవలే. చదవకుండా ఏమనంటే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని ఒక మెయిల్ పెట్టేశాను. అయినా వదలలేదు వాళ్ళు. మళ్ళీ డైరెక్టర్ కంటిన్యూ మెయిల్స్ పెడుతూనే ఉన్నాడు. అసలు ఎందుకు ఇలా మెయిల్ పెడతానని చెప్పేసి, ముందు ట్రైలర్ పంపివయ్యా, అసలు సినిమా పెన్ డ్రైవ్ పంపించను నాకు అని చెప్తే, వాళ్ళు మూవీ పంపించిన తర్వాత రియల్గా మూవీ చూశానండి. లిటర్లీ నేను రోజుకి అట్లీస్ట్ 10 సినిమాలు చూస్తుంటాను, 10 సినిమాలు అప్రూవల్స్ ఇస్తుంటాను. ఇప్పుడు ప్రీ అప్రూవల్ సిస్టమ్ అనేది చేస్తున్నాం. బికాజ్ ఆఫ్ ప్రీ అప్రూవల్ సిస్టమ్ చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కళ్యాణ్ గారు, మీరు ఇండస్ట్రీగా ఇక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద వ్యక్తులు ఉన్నారు కాబట్టి మీకు కూడా చెప్తున్నాను. అమెజాన్ పేరుతోని చాలా మోసాలు జరిగినాయండి ఇక్కడ చిన్న ప్రొడ్యూసర్స్కి. అది ఎవరికి తెలియకుండానే మేము తెలివిగా అమెజాన్లో ఒక్క సినిమా కూడా ఇండియా నుంచి అప్లోడ్ చేయకుండా కట్ చేసేసాము. ఇప్పుడు ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా ఎవరు చెప్పినా మేము అమెజాన్లో డైరెక్ట్గా అప్లోడ్ చేస్తామంటే అది అబద్ధం. ఎక్కడెక్కడ ఏమేమి మ్యాన్ప్లేట్స్ జరిగాయి. ఇప్పుడు ఇంకొక మ్యాన్ప్లేషన్ స్టార్ట్ అయింది. ఎక్కడో ఆస్ట్రేలియా నుంచి, సింగపూర్ నుంచి, ఎక్కడో యుఎస్ నుంచి అలా అప్లోడ్స్ చేస్తూ చిన్న చిన్న ప్రొడ్యూసర్లకి మేము స్ట్రీమింగ్ చేస్తున్నాము, మీకు ఎంత డబ్బులు వస్తాయి, ఇప్పుడు ఒక 10 లక్షలు తీసుకోండి, 20 లక్షలు తీసుకోండి అని చెప్పేసి మన ఇండియాలో జరుగుతున్నటువంటి మోసాలు ఇవి ఎక్కువ. ఒక రిప్యూటెడ్ కంపెనీ ఆ సమయం వచ్చినప్పుడు వాటిని ఎలా కట్ చేయాలో అలా కట్ చేస్తుంది. సో అలాగనే ఇప్పుడు విఐపి ప్రైమ్ నెక్స్ట్ రాబోతున్నటువంటి జాన్లో లాంచ్ అవ్వబోతున్నది. సేమ్ అమెజాన్ సర్వర్ త్రూనే ఇది కూడా టెలికాస్ట్ అవుతుంది 4K and 8K రిజర్వేషన్లో. 150+ కంట్రీస్లో ఇది అవుతున్నప్పుడు మేము తీసుకున్న డిసిషన్ ఏంటంటే, ఏ మూవీ మనం చేయాలన్నా ఒక ప్రీ అప్రూవల్ స్క్రిప్ట్ మనం చూసి ఆర్టిస్టులు ఎవరు ఏంటి అన్ని డిసిషన్ ప్రాపర్ వేలో తీసుకున్న తర్వాతనే చేయాలనుకొని మోర్ దెన్ ఇప్పుడు ఒక 40 to 50 మూవీస్ ఆల్రెడీ షూటింగ్ రన్నింగ్లో ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియాలో. ఎవ్రీడే ఏదో ఒక మూవీకి అప్రూవల్ ఇస్తూనే ఉంటాను. సో ఇంతకుముందు మన అశోక్ కుమార్ గారు చెప్పినట్టుగా కొంతమందికి కొన్ని యాక్ట్ చేయటంలో ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ ఇండస్ట్రీ పెద్దలు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. రాఘవేంద్రరావు గారికి కూడా ఒక సినిమాలు యాక్ట్ చేయాలని బాగా కోరికటండి. ఈరోజు ఆయన సినిమాని అప్రూవల్ చేసి వచ్చాను నేను, ఆర్కే మీడియా కంపెనీది. సో నెక్స్ట్ ఆయన యాక్టర్గా చేయబోతున్నారు. చాలా మంచి చక్కటి కాన్సెప్ట్. అలా ఈ సినిమా చూసిన తర్వాత శంకర్ గారిని అనుకున్నాను, ఈయన వయసు పెరిగింది అనుకున్నాను కానీ కుర్రోళ్ళ కంటే ఎక్కువనే చేశాడు ఈయన, మంచి సినిమా చేశాడండి. అంటే కొన్ని డౌట్స్ ఉండే నాకు ఆ సినిమా చూసేంత వరకు. అసలు ఏం జరుగుతుంది, ఈయన ఎందుకు పెడతాను, డబ్బులు ఎక్కువ ఉంటాయి పెట్టేసుకొని ఉంటాడు, ఆనందపరుడు అయి ఉంటాడు అనుకున్నాను.
ఉన్న వాస్తవం చెప్పాలంటే. కానీ సినిమా చూసిన తర్వాత రియల్గా నేను ఇంప్రెస్ అయ్యి వెంటనే ఒక మాట అన్నాను, స్ట్రీమింగ్ ఈ ముచ్చటంత వదిలేసాయి, అవుట్ రైట్కి ఎంతకి ఇస్తారు. సో ఈ సినిమా అవుట్ రైట్గా ప్రైమ్ బిజినెస్ చేశామండి. సో జనవరి సంక్రాంతి సందర్భంగా ప్రైమ్లో చాలా గ్రాండ్గా స్ట్రీమ్ అవ్వబోతుంది. ఏదో స్ట్రీమింగ్లో షేరింగ్లో వేసినటువంటి సినిమా కూడా కాదు ఇది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో డైరెక్ట్గా ఓటీటీకి సినిమాని కొన్నాము అంటే ఆ సినిమాలో ఉన్న డెప్త్ ఏంటనేది మీకు అర్థమై ఉండాలి. ఆ సినిమాని చూసిన తర్వాత నేను తీసుకున్నటువంటి డిసిషన్ అది. సో ఎప్పుడు కూడా ఓటీటీ అనేది ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో ఎప్పుడూ మూవీస్కి సహకరిస్తూనే ఉంటుంది, సహకరించడానికే మేమున్నది కూడా. ఓటీటీ నుంచి నేను ఇంకొక మాట కూడా తెలియపరచాలనుకుంటున్నాను. డైరెక్ట్ ఓటీటీ రన్ చేసేటటువంటి ఏ సంస్థ కూడా ఎవరి నుంచి ఒక సింగిల్ ఎన్పి డబ్బులు ఆశించదండి. సో అలాంటి బలోపేతాలకు గురి కాకుండా చిన్న నిర్మాతలు ఉంటే మా వెబ్సైట్స్ ఉన్నాయి, మా మెయిల్ ఐడీస్ ఉన్నాయి, మీరు డైరెక్ట్గా మెయిల్స్ పెట్టుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ మెయిల్ నేను కాదు, నాకు వచ్చిన మెయిలు అంటే ఇక్కడి నుంచి అమెరికా వరకు 36 మందికి మెయిల్ వెళ్తూనే ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ నేను చూడకపోయినా కూడా మానిటరింగ్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుందంటే మా దాంట్లో ఒక సిఇఓ కావచ్చు, సిఓఓ కావచ్చు, చైర్మన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, రిసెప్షన్ నుంచి మొదలు పెడితే సిఇఓ వరకు కంపల్సరీ ఆ మెయిల్ అందరికీ వెళ్తుంది. అందరూ మెయిల్ డైరెక్ట్గా యాక్సెస్ చేసి ఓపెన్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మెయిల్స్ ఒకవేళ మీకు లేటుగా రిప్లై ఇవ్వచ్చేమో పరిస్థితులను బట్టి, ఫండ్స్ ఉంటాయి, మంత్లీ ఫండ్స్, ఇయర్ ఫండ్స్ అని. సో డెఫినెట్లీ ఓటీటీ అనేది ఎప్పుడూ సినిమా ఇండస్ట్రీకి సహకరిస్తూనే ఉంటుంది, సహకరిస్తుంది కూడా. ఇంకోటి నేను కూడా గ్రేట్ఫుల్గా ఫీల్ అయ్యేది ఏంటంటే, నేను యుఎస్ నుంచి వచ్చి ఇవాళ నా కంట్రీలో, నా దేశంలో, నా రాష్ట్రంలో ఇప్పటిదాకా ఓటీటీకి సంబంధించిన ఆఫీస్ ఎక్కడుంది, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అంటే ఎవరికి అడ్రస్ కూడా దొరకదండి. ఇవాళ నేను ఇదే హైదరాబాద్లోనే అందుబాటులో ఉంటూ, సో నేను కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మన తెలుగు ఇండస్ట్రీ సైడు డెఫినెట్లీ నా వంతు సహకారంగా నేను మ్యాక్సిమం సినిమాలకి అప్రూవల్స్ ఇవ్వటాలు, పర్చేజ్ చేయటాలు చేస్తూనే ఉన్నాను. ఇంకా ముందు ముందు కూడా అలానే చేస్తాను. ఎందుకు ఇంత ఫ్యాషనేట్గా చేస్తున్నాను అనే దానికి 2 రీజన్స్ ఉన్నాయండి. బికాజ్ ఆఫ్ వన్స్ ఆఫ్ వన్ టైమ్ ఐఎమ్ ఆల్సో ఆర్టిస్ట్, చైల్డ్ ఆర్టిస్ట్. రేపటి పౌరులు అనే సినిమాలో ఓ అయ్యా నేను చదివి బాగుపడతా అనే సాంగ్ ఉన్న అబ్బాయిని, ఆ అబ్బాయినండి. చదివి బాగుపడ్డారు కూడా. సో తర్వాత డిఎఫ్టీ చేసి డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్టర్ చేయాలని చెప్పేసి కెనడాకి వెళ్ళిపోయి కెనడాలో డిఎఫ్టీ చేశాను. తర్వాత హీరోకి చేద్దాం అనుకొని కన్నడలో ఒక సినిమా చేశాను, శివరాజ్ కుమార్ గారు ప్రొడ్యూసర్గా. ఉపేంద్ర నాకు మంచి ఫ్రెండ్, సో సచిన్ నా మంచి ఫ్రెండ్, సచిన్ జోషి అని ఒక హీరో. వాళ్ళని హీరోకి పెట్టి ఒక సినిమా తీసాము, మౌనమేల్లో అయినప్పుడు మేము ఇన్స్టిట్యూట్ బ్యాచ్ అప్పుడే. ఆ నుంచి నాకు బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి నేను అమెజాన్లో ఎంటర్ అయిపోయాను యూఎస్లో. అమెజాన్ ఏ రోజైతే ఇండియాకు వచ్చిందో, ప్రైమ్ అనేది కాకుండా కార్డ్ బిజినెస్లో, ఆ రోజుతోనే అమెజాన్తో ఉన్నటువంటి వ్యక్తిని నేను. సో ఈరోజు నా కంపెనీ రియోజాన్ అండ్ అమెజాన్ 2 యూఎస్లో పార్ట్నర్ కంపెనీస్, కొలాబరేటెడ్ కంపెనీస్. అదే రియోజాన్కి ఈరోజు వన్ ఆఫ్ ది ఇండియన్ డైరెక్టర్గా నన్ను పెట్టి రియోజానికి ఒక సిఓగా పెట్టేసి ఉన్నారంటే నిజంగా కంపెనీ నా మీద పెట్టిన నమ్మకం. ఇప్పటి వరకు నేను అలానే నిర్వహించాను, ఇక మీదట కూడా నేను అదేవిధంగా కంటిన్యూ చేస్తాను. తెలుగు సినిమా పైన నాకున్న ఫ్యాషన్, సినిమా ఇండస్ట్రీ పైన నాకున్న ఇష్టం. సో నేను యాక్ట్ చేయడం ద్వారా కానీ, నేను డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుంది. ఈరోజు నేను కథలు వినటానికి ఏ రైట్ వే, ఏ కథ అయితే బాగుంటుందని చెప్పి నేను సెలెక్ట్ చేసుకోవడానికి నాకు ఈరోజు అది ఒక మంచి అవకాశంగా ఉంది. డెఫినెట్లీ స్వయశక్తుల మా ప్రయత్నం మేము చేస్తాము. వీఆర్ ఆల్వేస్ విత్ యూ. శంకర్ గారు, ఈ ఒక్క సినిమా చేసాము, నెక్స్ట్ సినిమాల గురించి నన్ను ఇప్పుడు అడగొద్దు. సాంగ్ దర్ అమేజింగ్. చెప్పారు ట్రైలర్లో అందరూ విలన్స్ అని, బట్ సార్ హీరోనే, ఎప్పటికీ హీరోగా చేసేసారు కాబట్టి సారే హీరో, చెప్పక్కర్లేదు ఇంకా. సో ఐఎమ్ జస్ట్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ సార్. అండ్ సంజన, యు ఆర్ సచ్ ఎ డ్రీమ్ గర్ల్. 2008లో బుజ్జిగాడు మూవీ, ట్రస్ట్ మీ, యూఆర్ సో అమేజింగ్ అండ్ యూఆర్ బ్యాక్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ అండ్ మీట్ యూ. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కోసం కూడా మీరు ఎప్పుడు సపోర్ట్ చేశారు, ఇవాళ కూడా లాంచ్ చేస్తున్నారు. మీ ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలి సార్.
థ్యాంక్ యూ సార్. అండ్ సి కళ్యాణ్ సార్, అశోక్ సార్, మరి అశోక్ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ నిజంగా. అండ్ మన టీం నుంచి చాలామంది ఉన్నారు, నేను మాట్లాడతాను. లైఫ్లో నేను చాలా కష్టాలు అనుభవించి కోవిడ్లో మేము అందరికీ చాలా కష్టం అయిందండి. అందులో కూడా నేను ఎట్లా టార్గెట్ అయ్యానంటే నా లైఫే ది రియల్ లైఫ్, అసలు నాతో సినిమా నడుస్తుందా, అసలు నేను సినిమా షూట్లో ఉన్నానా, మామూలుగా టార్గెట్ కాలేదు నేను. ఆ రోజుకి నేను బ్రతికి బయటికి వస్తానా లేకపోతే చచ్చిపోతానా, నా ఫ్యామిలీ బ్రతుకుతుందా, అట్లాంటి ఒక వేలో నన్ను టార్గెట్ చేసి నన్ను నాశనమే చేసేసారు. ఆ రోజు నాకు ఎప్పుడు అంత పెయిన్ ఏముండే, ఐ కెనాట్ కమ్ ఓవర్, అది నేను వర్డ్స్లో మీ అందరికీ చెప్పలేను. బట్ అంత ఒక టైం నుంచి బయటికి వచ్చేసి నాకు ఈ పర్టిక్యులర్ మూవీ వచ్చింది మణిశంకర్. అండ్ ఇమీడియట్గా ఒప్పుకున్నాను, అన్నీ ఫైట్ చేశాను. అండ్ ఇవాళ కూడా ఫైట్ చేస్తున్నాను, స్మైల్ చేసేసి హ్యాపీగా మీ అందరు ముందుకు వచ్చాను. అంత ఒక టైంలో మణిశంకర్ సినిమా వచ్చింది. బాబీ వచ్చేసి నాకు యాక్చువల్లీ హీస్ అ గుడ్ ఫ్రెండ్. బాబీ అంటే జీవికే గారు, హీస్ ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. తను కో డైరెక్టర్గా ఇండస్ట్రీలో చాలా ట్రావెల్ అయ్యారు. అండ్ ఒక డైనామిక్ స్క్రిప్ట్ రైటర్, డైనామిక్ నరేటర్. అండ్ 2 to 3 years నుంచి ఈ సినిమా చేయాలి, ఆ సినిమా చేయాలని 2-3 స్క్రిప్ట్స్ మేము జొతగా ప్లాన్ ఉండేది. ఫైనలీ మణిశంకర్ కేమ్ త్రూ. అండ్ అట్లాంటి ఒక టైంలో ఎప్పుడో ఒక మనిషికి ప్రాబ్లం అవుతుందండి, ఎవరు రారు కానీ అట్లాంటి ఒక టైంలో ఒక రియల్ ఫ్రెండ్గా వచ్చి సంజన మీరు ఈ రోల్ చేయాలి, ఇది మీకోసమే రాశాన్ని వచ్చాడు. అండ్ ఆ పర్టిక్యులర్ ఫిల్మ్ ఇక్కడి దాకా ట్రావెల్ అయిపోయి మేము జొతగా వచ్చాము. కంగ్రాచ్యులేషన్స్ జీవికే గారు, నాకు తన జర్నీ ఏముంది చాలా బాగా తెలుసు. ఇట్స్ అ వెరీ బిగ్ డే ఫర్ హిమ్ యాజ్ ఎ డైరెక్టర్. సిమిలర్లీ తన చాయిస్ని ఒప్పుకుని అన్నిటికీ ఓకే చెప్పింది మా ప్రొడ్యూసరు ఫణిభూషణ్ గారు కానీ, మా ప్రొడ్యూసరు శివాకంఠంనేని గారు కానీ, ఏమీ జడ్జ్ చేయలేకుండా ఈ పాపం అమ్మాయిని చాలా సతాయించారు, లైఫ్లో ఒక ఛాన్స్ ఇద్దాము అని నన్ను బెంగళూరు నుంచి తీసుకొచ్చేసి బ్రహ్మాండంగా అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి నాకు ఇక్కడ దాకా తీసుకొచ్చారు. శివాకంఠంనేని గారి గురించి నేను చెప్పాలి. హీఈస్ అ వెరీ ప్యాషనెట్ యాక్టర్ అండ్ హీస్ డన్ హిస్ థియేటర్. ఒక రియల్ ఎస్టేట్లో చాలా పేరు సంపాదించిన, చాలా డబ్బు సంపాదించిన వ్యక్తి. బట్ ఒక థియేటర్ చేసుకొని చాలా హోంవర్క్ చేసుకొని అంత చక్కగా దాన్ని మెయింటైన్ చేసుకొని అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఒక యూనో ఆర్టిస్ట్గా చేస్తారు. అండ్ ఈజ్ అ మోటివేషన్. సంజన మీరు ఎప్పుడు సన్నకు పడతారు, మీరు ఎప్పుడు యోగా వెళ్తున్నారు, వాట్ ఆర్ యూ డూయింగ్ అని తనే మాకు ఇంకా డబుల్ ఇన్స్పిరేషన్ ఇస్తూ మోటివేట్ చేస్తాడు. ఇట్స్ అ వెరీ పాజిటివ్ జెంటిల్ మ్యాన్. అండ్ ఈ మూవీతో సార్ మీరు తెలుగు ఇండస్ట్రీలో ఒక జగపతి బాబు గారు లాంటి రోల్స్, ప్రకాష్ రాజ్ లాంటి రోల్స్ మీరు ఫ్యూచర్లో చేయాలి అని దేవుడిలో నేను కోరుకుంటాను. బికాస్ ఐ హ్యావ్ రియలీ సీన్ హిస్ పర్ఫార్మెన్స్, తన పర్సనాలిటీ మీరే చూస్తున్నారు, వెరీ హ్యాండ్సమ్ లుకింగ్ మ్యాన్. అండ్ మా ఇండస్ట్రీలో శ్రీహరి సార్ చేసిన రోల్స్, అట్లాంటి రోల్స్ చాలా అద్భుతంగా సెట్ అవుతాయి. సో మీరు ఖచ్చితంగా చేయాలని అనుకున్నాను. వెరీ గుడ్ ప్రొడక్షన్ ఫణిభూషణ్ గారు, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద ఫెసిలిటీస్. మళ్ళీ మా కో ఆర్టిస్ట్ మాణిక్ రెడ్డి గారు ఉన్నారు, చాలా మంచిగా పర్ఫామ్ చేశారు. మ్యూజిక్ గురించి చెప్పాలి, ఎంఎల్ రాజా గారు, ఇళయరాజా గారు స్కూల్ నుంచి. అండ్ ఇట్లాంటి ఒక మూవీ విత్ ఆల్ న్యూ కమర్స్ని ప్రోత్సహించి యునో బయటకు వచ్చేదానికి, జెన్యున్గా సినిమా బాగుంది కాబట్టి అప్రూవ్ చేయడానికి చాలా చాలా థ్యాంక్ యూ సతీష్ రెడ్డి గారు ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. ఇది అందరి కోసం ఒక ఆడియో రిలీజ్ కావచ్చు కానీ నేను బ్రతుకున్నాను, నేను ఇంకా బాగున్నాను అని రిటర్న్ వచ్చే ఒక రోజు ఇది నాకు. ఇట్స్ రియలీ అ వెరీ ఎమోషనల్ డే ఫర్ మీ. దిస్ వాజ్ నాట్ అ ఈజీ జర్నీ ఫర్ మీ. అండ్ ఇప్పటి నుంచి నేను ఎప్పుడు సినిమాస్ ఇంకా చేస్తూ ఉంటాను తెలుగు ఇండస్ట్రీలో. ఐ హావ్ కమ్ బ్యాక్ విత్ మణిశంకర్ ఆఫ్టర్ కోవిడ్ అని చాలా ఆనందంగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. ఇవాళ చాలా సంవత్సరాల తర్వాత ఇది నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి కానీ దిస్ ఇస్ జస్ట్ హ్యాపీ టీయర్స్ అండ్ ఇట్ ఈస్ నాట్ సాడ్ టీయర్స్. మణిశంకర్ సినిమా మొదటి నుంచి కంటిన్యూస్గా ఎప్పుడు ఏ ఫంక్షన్ జరిగినా కూడా మీడియా సపోర్టు చాలా బాగుందండి. సినిమా గురించి రాసే విధానం కానీ, మీరు విజువల్ కట్ చేసి ఛానల్స్లో ప్లే చేసే విధానం కానీ, ఒక పెద్ద సినిమాకి ఏమాత్రం తీసుకుపోకుండా చాలా పర్ఫెక్ట్గా అందరికీ అర్థమయ్యే విధంగా ఒక గ్రాండియర్గా ప్రజెంట్ చేస్తున్నారు మీడియా వారు. వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు మా మణిశంకర్ సినిమా టీం తరపు నుంచి. అలానే గురువులు, పెద్దలు, పూజ్యులు
గురుగారు ఇక్కడికి విచ్చేసినందుకు చాలా సంతోషం సార్. కళ్యాణ్ గారు కానీ అశోక్ గారు కానీ, మనం ఎంత సినిమా అది చిన్నదో పెద్దదో ఏ సినిమా చేసినా కూడా దాన్ని ఒక మంచి ప్రమోషన్లో తీసుకెళ్ళి ప్రజలకి దగ్గరగా అందివ్వాలనే ఉద్దేశంతో చాలామంది ప్యాషనెట్గా ఉన్నారు. అలాంటి వాటిలలో ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సింది ఈరోజు ఈ ప్రైమ్ వీడియో నుంచి ఈ సార్ విచ్చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చాలా మోటివేషనల్గా ఉంది ఆయన చెప్పేది. అలానే చాలామందికి మనోధైర్యాన్ని ధైర్యాన్ని చిన్న ప్రొడ్యూసర్స్కి చాలా బాగా ఆయన సార్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్లో చాలా దొరికినాయి మనకి. డైరెక్ట్గా ఒక ప్రైమ్ ఛానల్కి ఎలాగ అప్రోచ్ అవ్వాలి, మధ్యలో మోసపోకుండా ఎలా డైరెక్ట్ అప్రోచ్ అయ్యి మనం చేసినటువంటి పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా అయితే మనం బయటికి జనాలకు అందుబాటులోకి తీసుకెళ్ళాలి అనే విధానాన్ని చాలా చక్కగా విశ్లేషించారు. అలాగే సినిమా విషయానికి వస్తే ప్రొడ్యూసర్గా కాకుండా ఒక హీరోగా శంకర్ సార్ తోటి జర్నీ చాలా మంచి జర్నీ అండి. నేను చాలా చిన్నోడిని సార్ దగ్గర. నాకు సినిమా అంటే ఏంటో తక్కువ సార్లు కలిసాము. సినిమా అంటే ఏంటి అనే దానిపైన మనం ఒక 10 నిమిషాలు సార్తో జర్నీ చేస్తే పెద్ద విశ్లేషణ దొరుకుతుంది. అక్కడ నుంచి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ ఏజ్లో కూడా ఇంత ప్యాషను, ఇంత పిచ్చి అసలు నేను ఎవరి దగ్గర చూడలేదు. నిజంగా హ్యాట్స్ అప్ టు యూ సార్, శంకర్ సార్. కాదు సార్, ఎందుకంటే నేను మ్యూజిక్ సిట్టింగ్లో చూశాను సార్. ఎంత పెద్ద విశ్లేషణ, సినిమా టాపిక్ తప్ప వేరే టాపిక్ ఎప్పుడు రాలేదు. చాలామంది వస్తే అందరూ కూర్చుని పొలిటీషియన్స్ గురించి సార్, జనరల్గా ఏదో పాలిటిక్స్ గురించో ఏదో టాపిక్ వస్తుంటుంది. ఒక థియేటర్కి వచ్చినా, మేము ఎక్కడికో చాలా దూరం వెళ్ళాం సార్ డిటిఎస్ థియేటర్కి. అప్పుడు కూడా కార్లో కూర్చున్నప్పుడు కూడా దాదాపు 2 గంటల జర్నీ అండి, అప్ అండ్ డౌన్ 2 అవర్స్. ఆ 4 అవర్స్ కూడా సినిమా గురించి తప్ప వేరే టాపిక్ లేదు పక్కన ఎవరున్నా కూడా. అంత ప్యాషనెట్గా ఉండడం అనేది చాలా గ్రేట్ఫుల్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా డైరెక్టర్ జీవికే గారు, ఒక జాలీగా వెళ్ళిపోతుంది జర్నీ. సినిమా చేసినంత ఫీలింగ్ ఏమి ఉండదు అసలు, ఏదో క్యాజువల్గా అప్పుడే అయిపోయింది ఆ సినిమా. సార్ ఇప్పుడు శంకర్ సార్ చెప్తుంటారు, జీవికే సార్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ అని చెప్తుంటారు. అది 100కి 200% నిజం. అనుకున్న టైంలో సినిమాని ఎంత క్వాలిటీగా ప్రొడక్షన్ సైడ్ నుంచి కానీ పిక్చర్ క్వాలిటీ పడిపోకుండా దాన్ని ఏ లెవెల్ ఆఫ్ వర్క్ని తీసుకెళ్ళాలి ముందుగా అనే దానిలో ప్రత్యేకమైన క్లారిటీ ఉంది సార్కి. సో సినిమాని అలాగే ప్రజెంటేషన్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. స్క్రీన్ ప్లే ఎస్పెషల్గా సినిమాలో ఒక టెంపో మూవ్ అవుతుంటుంది సినిమా. ఇది కథ బేస్డ్ పిక్చర్, హీరో బేస్డ్ సినిమా కాదు, యాక్టర్స్ బేస్డ్ సినిమా అసలే కాదు. ఒక కథ చుట్టూ తిరిగేది మొత్తం సినిమా అంతా. సో దాన్ని ఒక క్లారిటీ తోటి ఎలా ప్రజెంట్ చేస్తే పబ్లిక్ రీచ్ అవుతుంది, కమర్షియల్ ఎలిమెంట్స్ ఏంటి, స్టంట్స్ దగ్గర నుంచి కెమెరాస్ దగ్గర నుంచి ఆయన దగ్గర ఉన్న టెక్నికల్ టీం అయితేనేంటి, అందరూ మల్టీ టాలెంటెడ్ టెక్నికల్ టీం ఉన్నారు సార్ దగ్గర. అందరూ వాళ్ళ క్రూ క్యాస్ట్ దగ్గర నుంచి మొత్తం A to Z టీం అంతా కూడా మల్టీ టాలెంటెడ్సే ఉన్నారు. అలా సెలెక్ట్ చేసుకుని చాలా మంచి ప్రజెంటేషన్ తోటి సినిమా మంచి అవుట్పుట్ తోటి వచ్చింది. అలాగే సంజన గారి పర్ఫార్మెన్స్ అయితేనేంటి, ఈ డిఓపి గారు అంటే ఆల్రెడీ మనం విజువల్ చూసాము, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. టీవీలో శనివారం తెలుగు సినిమా, ఆదివారం హిందీ సినిమా అలా వచ్చేటి. ఆ టైంలో మురళీమోహన్ గారి సినిమా ఎప్పుడు వస్తుందని మేము వేచి ఉండాలి. ఎందుకంటే ఎంత మంచి కంటెంట్ తోటి ఉన్నటువంటి సినిమాలు చేశారు. అలా ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక విషయం కానీ, ఒక ఫ్యామిలీ కానీ, ఒక డ్రామా కానీ, కామెడీ కానీ, అలాంటి సినిమాల కోసం అప్పుడు మేము వెయిట్ చేసేవాళ్ళం. కానీ అలాంటి సినిమాలు ఇప్పట్లో ఎక్కడ పోయినాయి? ఆ సినిమాలు కంటెంట్ బేస్డ్ సినిమాలు ఎక్కడ పోయినాయి? నాకేమనిపిస్తుంది అంటే ద ఫైట్ బిట్వీన్ కంటెంట్ అండ్ కాస్టింగ్. ఇప్పుడు ప్రతి దగ్గర కూడా అమెజాన్ ప్రైమ్లో కూడా అరే ఎంత పెద్ద ఎవరు కాస్టింగ్ ఎవరు, కంటెంట్ చూడకుండా కాస్టింగ్ చూస్తున్నారు. రాబోయే తరంలో కూడా ఎవ్రీబడి అంటే నా సజెషన్ ఏంటంటే చిన్న సినిమా అయినా పర్లేదు, ఒక కంటెంట్ ఉన్న సినిమాలు తీసుకోండి. కంటెంటే హీరో. అండ్ నాకు జీవికే గారు ఫస్ట్ టైం క్యారెక్టర్ గురించి పిలిచినప్పుడు నాకు
కంటెంట్ నా క్యారెక్టర్ చెప్పారండి. ఆ క్యారెక్టర్ నేను చెప్పను, ఇండైరెక్ట్గా చెప్తున్నాను. మార్కెట్లో ఒక చైర్ ఉందండి, ఒక చైర్. ఆ చైర్కు విలువగట్టలేని చైర్ అది. 1 కోటి రూపాయలు కాదు, 10 కోట్లు కాదు, 100 కోట్లు కాదు, 1000 కోట్లు కాదు. ఆ చైర్కు విలువగట్టలేదు. ఆ చైర్కు బంధాలు బావ్యాలు లేవు. ఆ చైర్కు ఫ్యామిలీ లేదు. ఆ చైర్కు జనాలు లేరు. ఎట్లాంటి చైర్ అంటే ఏదైనా వదులుకోవడానికి రెడీగా ఉంటారు, కానీ ఆ చైర్ మాత్రం వదులుకోరు. అదే పొలిటికల్ చైర్. కుర్సీ. కుర్సీ కిసుకు బి చూడండి, మరి కుర్సీకి మत చూడండి. అంటే ఇది నా క్యారెక్టర్, నువ్వుని ఉద్దేశించి చెప్పట్లేదు. ఇది నాకు ఇచ్చినటువంటి జీవికే గారు నాకు ఇచ్చినటువంటి క్యారెక్టర్ అండి ఇది. ఆ పర్ఫార్మెన్స్ని బట్టి ఆయన చాలా ఎంకరేజ్ చేశాడు నాకు. అండ్ వెరీ వెరీ థ్యాంక్స్ టు ఎవ్రీబడి. అండ్ అశోక్ కుమార్ గారితో కొన్ని సినిమా చేశాను, ఆయనకు తెలియకపోవచ్చు. ఒసే రామలంలో ఆయనకు నేను తమ్ముడిని. ఆయన ఎంత మంచి పర్ఫార్మెన్స్ చేశారు ఒసే రామలంలో అంటే రియల్గా చెప్తున్నాను. ఈరోజు కూడా మీరు ఆ సినిమా చూడండి, మీరు ఆయన పర్ఫార్మెన్స్కి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. గురువు గారు, దాసనారాయణ గారు కూడా అప్పుడు అందరికి కొత్త ఆర్టిస్టులకు అప్పుడు ఎంకరేజ్ చేసేవాళ్ళు. అందులో నేను ఒక చిన్న క్యారెక్టర్ చేశాను. మాకు బాగా సపోర్ట్ చేశారు. ఫస్ట్ మేము అక్కడొకటి ఉంటాడని ఒక సినిమా చేశాను, దానికి మీడియా నుంచి నాకు బాగా సపోర్ట్ ఉంది. సో నాకు అంటే ఆల్మోస్ట్ రేటింగ్ విషయంలో కూడా ఇప్పుడు కూడా టైమ్స్ ఆఫ్ ఇండియాలో వాళ్ళు దానికి 4.5 రేటింగ్ ఇచ్చారు. మినిమం 3.5 అలా వచ్చింది. కళ్యాణ్ గారు ఆ సినిమా చూశారు. సో కళ్యాణ్ గారే ఆఫీస్ నుంచే సినిమా రిలీజ్ చేసాం అది. సో ఇందాక భార్గవి మేడం చెప్పినట్టు మాకు ఇన్స్పిరేషను మా మెంటరు మా మురళీమోహన్ గారే. ఈయన మాకు రియల్ ఎస్టేట్లో మా అసోసియేషన్కి మెంటరు. ఆయన ప్రెసిడెంట్గా చేసినప్పుడు కూడా నేను సెక్రటరీగా చేశాను. సో మా ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా కానీ ఆయన వచ్చేవారు. సో ఈజ్ బ్లెస్సింగ్స్ ఆల్వేస్ విత్ అస్. ఇక అన్నయ్య శ్రీ కళ్యాణ్ మాది 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ. అంటే కొంతకాలం ఫస్ట్లో ఒక ప్రయత్నంగా చేశాను, కానీ మళ్ళీ వదిలే అనుకుని ఓన్లీ బిజినెస్లోనే స్టిక్ ఆన్ అయిపోయాను. ఈ లోపల సరే మా అన్నయ్య చాలా బాగా ఈ ఫీల్డ్లో ముందుకెళ్ళిపోయాడు. ఐ రియల్లీ అప్రిషియేట్ దట్. అన్నగారి ఆఫీస్లో అప్పట్లో మద్రాసులో ఉన్నప్పుడు కూడా ఇక్కడైనా కానీ ఎవరు ఎప్పుడు వెళ్ళినా అక్కడ భోజనం చేసే అవకాశం ఉండేది. మీకు తెలుసు మద్రాసులో కొంతమంది అప్కమింగ్ ఆర్టిస్టులు కానీ డైరెక్టర్లు కానీ కళ్యాణ్ గారి ఆఫీస్కి వెళ్తే మంచి భోజనం దొరుకుతుంది అనేది ఒకటి ఆయన ఇందాక కూడా చెబుతున్నారు. ఒక 200 మందికి భోజనం పెట్టిస్తే బాగుంటుంది. అదే ఇన్స్పిరేషన్లో మా ఆఫీస్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది, కింద మెస్ ఉంటుంది. ఎవరు వచ్చినా మేము భోజనం పెడతా ఉంటాం. వెరీ నైస్. ఒకసారి చప్పట్లు కొట్టాలి మనం ఈ మాట. సో దాని గురించి అసలు ఆలోచించండి. నేను మా అశోక్ కుమార్ గారు చెప్పినట్టు ఐ డోంట్ మేక్ ఫిలిమ్స్ ఫర్ మనీ, ఇట్స్ మై ప్యాషన్. అండ్ మనీ కమ్స్. ఎస్, మనీ ఫాలోస్. మనీ ఫాలోస్. మన పని మనం చక్కగా చేసుకెళ్తే డెఫినెట్గా మనీ వెనక్కి వస్తుందని నా నమ్మకం. సరే, ఐ కేమ్ ఫ్రమ్ ఏ ఐటీ ఇండస్ట్రీ. అంటే నేను బ్యాక్గ్రౌండ్ ఐ వాజ్ ఇంటూ కంప్యూటర్స్, దెన్ ఇంటూ రియల్ ఎస్టేట్. దాని నాతో పాటు నేనే కనిపించండి అంటే మా పని పోషన్ సీఏ ఆయన. నాకు తోడున్నారు మంచోళ్ళని నాకు ఫస్ట్ అనిపించింది. యాక్చువల్గా దీనికి నేను కాదు ప్రొడ్యూసర్. ముందు జీవికే తను ఈ కథ ముందే రాసుకున్నాడు, నేనేమి ఈ కథ తయారు చేయించలేదు సార్. ఏదో నానా పాటేకరు, జగపతి బాబు ఆ లెవెల్లో ఊహించుకుని కథ రాసుకున్నాడు ఆయన. ఇప్పుడు ఆ లెవెల్ వాళ్ళు ఆయనకు అందుబాటులో లేరు. ఆయన అసిస్టెంట్ ఎవడో చూశాడు, అక్కడక్కడ ఉంటాడు, కథ ఇది భలే ఉన్నాడు, ఈయన బాగుంటాడు ఇది. కానీ ఆయన ఏదో మాయల్పాకి ఎస్పీ రంగారావు తోటరామని పట్టుకున్నట్టు నన్ను పట్టుకుని మీరు బాగుంటుంది సార్ మీకు ఇది అంటే, సరే అది చూసినాక సరే ఆయన మరీ బడ్జెట్ ఇంకా పెంచుదామని నేను జాయిన్ అయ్యా. ప్రొడ్యూసర్ యాక్చువల్గా ఐ వాజ్ నాట్ ఏ ప్రొడ్యూసర్ సార్. తర్వాత జాయిన్ అయితే ఇంకా బెటర్ చేద్దామని ఉద్దేశం సపోర్ట్ చేసి. అట్లాగే మాకు గాడ్ ఫాదర్ సతీష్ రెడ్డి గారు, ఆయన ఏది పడితే అది అప్రిషియేట్ చేయడు, అది మాత్రం వాస్తవమే. దీని తర్వాత కూడా ఒక 20 కథలు చెప్పుంటాడు జీవికి. నాకు నచ్చలేదని చెప్తున్నారు, నచ్చే వరకు చెప్తామండి. సో అయితే మొత్తం మీటింగ్లో ఎడిట్ చేయాల్సింది ఏంటంటే ఏజ్ గురించి. మాటకు ముందు ఏజ్ అంటారంటే ఎప్పుడు పుట్టామనే కాదు, బుల్లెట్ దిగిందా లేదా.
పెర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్ కానీ ఇప్పుడు సల్మాన్ కంటే కొద్ది పెద్దోడిని, వెంకటేష్ కంటే కొద్దిగా చిన్నోడిని, వాళ్ళిద్దరు హీరో అయినప్పుడు నేను ఎందుకు కాదు? మరలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమా ప్రైమ్ వీడియోస్లో స్ట్రీమింగ్ అయ్యే ప్రాసెస్లో టోటల్ ప్రాసెస్ని ఆయన దగ్గరుండి అంత మానిటరింగ్ చేసి ప్రాపర్గా ఒక రిలీజ్ డేట్కి తీసుకొచ్చారు. దానికి ఆయనకి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే ఇక ఈ సినిమా కోసం చెప్పాలంటే నేను ఎక్కువగా మాట్లాడను, ఎందుకంటే ఆల్రెడీ ఇంతమంది పెద్దలు ఉన్నారు, అందరూ మాట్లాడారు. ఇప్పటికే మీరు మొన్నటి రావచ్చేమో, కనుక నేను మళ్ళీ మాట్లాడాను. సో ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఒక థ్రిల్లర్, అయితే ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ని ప్రాపర్గా హ్యాండిల్ చేసుకొని వచ్చాము. దాంట్లో మాకు హెల్ప్ చేసిన టెక్నీషియన్స్ అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇక కాస్టింగ్కి వస్తే శంకర్ గారు, అంటే శివ కంటమరాని ఒరిజినల్ పేరు, శంకర్ అని రోల్ చేశారు. ఆయన చెప్పినట్టుగానే ఈ క్యారెక్టర్ మేము అనుకున్నప్పుడు ఏవేవో విజువల్స్లో వచ్చాయి, బట్ ప్రాపర్ పర్సనాలిటీ కావాలని వెళ్తున్న టైంలో ఆయనకి అంత గతంలో పరిచయం ఉన్నప్పటికీ ఎప్పుడు యాజ్ అ యాక్టర్గా ఆయనకి అప్రోచ్ కాలేదు. సో ఒకసారి కథ చెప్పంగానే ఆయన చాలా ఇంట్రెస్ట్గా ఒక స్టూడెంట్ లాగా ఫీల్ అయ్యి ఆ బుక్ తీసుకున్నట్టుగా స్క్రిప్ట్ అంతా చదువుకొని ప్రతిదీ అబ్జర్వ్ చేసుకొని డీటెయిలింగ్ అంతా కూడా చూసుకొని ఆయన ఎంతో బాగా కోఆపరేటివ్గా ఉండి యాక్ట్ చేశారు. బెస్ట్ అవుట్పుట్ తీసుకొచ్చాం మ్యాక్సిమం. అలాగే సంజన గారి కోసం చాలా వరకు మీ అందరూ తెలుసు. సో నాకు ఎప్పటి నుంచో ఆమె బాగా పరిచయం. సో ఆమె ఒక డైనమిక్ లేడీ. ఆమె రియల్ లైఫ్లో కొన్ని ఇన్సిడెంట్స్ కూడా ఆమెకున్న స్ట్రెంత్కి పనిష్మెంట్ లాగా వచ్చాయి. అలాంటి అనేక ఇన్సిడెంట్స్ ఫేస్ చేసి వచ్చింది. ఈ క్యారెక్టర్కి ఆమెకున్న స్ట్రెంత్, ఆమె కాన్ఫిడెన్స్, ఆమె యొక్క డైనమికిజం అనేది చాలా హెల్ప్ అవుతుంది. అందుకని ఈ క్యారెక్టర్ కోసం ఆమెకి అప్రోచ్ అవ్వడం, ఆమె కూడా అంత డిసిప్లైన్గా డౌన్ టు ఎర్త్, ఆమె ఏమీ సూపర్ సీనియర్ ఏమి ఈగో క్లాషెస్ ఏమి లేకుండా డౌన్ టు ఎర్త్ వచ్చి చాలా బాగా పెర్ఫామ్ చేశారు. ఆమెకి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఇంకా మిగతా కాస్టింగ్ అంతా బాగా హెల్ప్ చేశారు. అలాగే మా ఫ్రెండ్ బొలుసు శ్రీనివాస్ గారు ఇక్కడికి వచ్చినారు. ఇక మా డిఓపి జె ప్రభాకర్ రెడ్డి గారు, ఇంకా ఆయన నేను వేరువేరుగా అనుకోం, ఇంకా ఈరోజు ఫస్ట్ టైం ఆయన మాట్లాడారు, కానీ ఒక ఆత్మ రెండు బాడీలు అన్నట్టుగా ప్రతి విషయాన్ని మేము ప్రతిదీ షేర్ చేసుకుంటాం. నా సక్సెస్ని బాగా ఎంజాయ్ చేయగలిగే వ్యక్తి అంటే జె ప్రభాకర్ రెడ్డి గారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎల్ రాజే గారు. ఈ సినిమాకి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్, ఈ సినిమాకి ఇంపార్టెంట్. దీంట్లో ముఖ్యంగా ఆయన కథ విన దగ్గర నుంచి ఆయన బాగా ఫాలో అయ్యారు. ఎప్పుడప్పుడు ఏమేమి చేద్దాం, ఎలా చేసుకుంటాం, ఏ థీమ్ చేద్దాం అనేది ప్రతి డిస్కస్ చేసుకొని చాలా మంచి అవుట్పుట్ తీసుకోవడానికి కీలక పాత్ర పోషించారు. సూపర్ బండి, బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇక్కడికి వచ్చిన మన మాణిక్ రెడ్డి గారు, ఒక మినిస్టర్ రోల్ ఇచ్చాం, పెక్యులర్ పొలిటికల్ మినిస్టర్ అన్నమాట, ఒక పొలిటీషియన్, చాలా బాగా పర్ఫామ్ చేశారు. అలాగే ఎప్పుడు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్, ఎప్పుడు దాన్ని అడుగుతున్నాం, ఫాలోఅప్ చేస్తుంటారు. అలాగే వేది మీద ఉన్న మన క్యాథలిన్ గౌడ గారు వచ్చారు, థ్యాంక్ యూ. అండ్ మిగతా వాళ్ళు వచ్చిన, అలాగే మా అశోక్ గారు, మాకు ఒక సొంత బ్రదర్ లాగా నన్ను ఈ సినిమా విషయంలో చాలా బాగా హెల్ప్ఫుల్గా ఉండి ఆయన బయట నుంచి మాకు తీస్తుంటారు. ఇంకా చాలామంది థ్యాంక్స్ చెప్పుకోవచ్చు, అందరికీ థ్యాంక్స్ చెప్తారు, మాకు మీరు కొంచెం ఇబ్బంది పడతారు. సో ఎందుకంటే ఎక్కువ మాట్లాడను. థ్యాంక్ యూ ఆల్ అండి, అందరూ మాకు వచ్చి హెల్ప్ చేసేందుకు. మాకు ముఖ్యంగా నిర్మాతలు ఫణిభూషణ్ గారు, ఆచార్య శ్రీనివాస్ గారు ఇక్కడ రాలేదు, బట్ ఆయన తరపు మన భూషణ్ గారే హ్యాండిల్ చేశారు. ఈ సినిమా ముందు మేము అనుకున్నప్పుడు ఒక లిమిటెడ్ బడ్జెట్లో అనుకున్నాం, దానికన్నా మించి వెళ్దాం అనుకున్నా, అదే ప్రాపర్ కాంపాక్ట్ బడ్జెట్లో అనుకున్న టైం పీరియడ్లో ఫినిష్ చేస్తాం. దానికి కారణం అందరూ ఒకే వేవ్ లెంగ్త్తో కోఆర్డినేట్ చేసుకోబట్టి. సో థ్యాంక్ యూ భూషణ్ గారు. అలాగే ఈ వేది మనకి ముందు ఉన్న గంటా శ్రీనివాస్ గారు, సంతన్ రెడ్డి గారు కూడా మాకు ఎంత హెల్ప్ఫుల్గా ఉన్నారు, వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.